నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా విజయహస్తం ఈనాడులో వేసినటువంటి ప్రధానమైనటువంటి అంశం విజయహస్తం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కి పట్టం. 24,729 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచిన నవీన్ యాదవ్. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన బారాస, డిపాజిట్లు కోల్పోయిన భాజపా అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక సాధారణ అసెంబ్లీ ఎన్నికకి మించి, లోక్సభ ఎన్నికలకి మించి పూర్తి స్థాయిలో వ్యూహాలన్నీ కూడా పనినటువంటి పరిస్థితి ఒక్క ఎన్నికని ఇక్కడ కీలకంగా మారింది. నిన్న దానికి సంబంధించినటువంటి ఫలితాలు రావడం జరిగింది. దేశవ్యాప్తంగా బీహార్ ఎలక్షన్స్ ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వబడిందో, తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా తెలంగాణలో ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా అలాంటి అంశాలని, అలాంటి వ్యూహాలని, అలాంటి విమర్శలతోనే ముందుకు సాగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్లో సాగినటువంటి తంతు నిన్న ఒక్కసారి ఏదైతే కౌంటింగ్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ముందు నుంచి, అంటే తొలి రౌండ్ దగ్గర నుంచి ప్రతి రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మధ్యలో ఒక్క రౌండ్లో తప్ప మిగిలినటువంటి రౌండ్లో తన ఆధిక్యాన్ని కనబరిచింది. మెజార్టీ కూడా ఆల్మోస్ట్ 24,729 ఓట్ల. అంటే ఇది ఇప్పుడున్నటువంటి పోటీలో, ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో కొంతవరకు టఫ్ ఫైటే అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఒక్కసారి ఓవరాల్గా చూసుకుంటే 4,365,000 మంది ఓటర్లు ఉండేటువంటి ఈ నియోజకవర్గంలో దాదాపు 1,94,631 ఓట్లు మాత్రమే నమోదవ్వడం జరిగింది. అంటే దాదాపు 48% ఓట్లు మాత్రం పోల్ అవ్వడం జరిగింది. అయితే ఈ పోల్ అయినటువంటి ఓట్లలో 50%, అంటే దాదాపు 50.83% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అంటే 50%కి మించి ఓట్లను కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కైవసం చేసుకోవడం. ఇక సిట్టింగ్ స్థానం అయినటువంటి టీఆర్ఎస్కి సంబంధించి దాదాపు ఓటు శాతం 38% ఉండడం. ఇక బీజేపీ వచ్చేసి 8% ఓట్లతో మాత్రమే కైవసం చేసుకోవడం జరిగింది. ఇక పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఉండడం. ఒక చెల్లని ఓట్లు మాత్రం ఒక 5 మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ గమనించినప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యంగా వచ్చినటువంటి నేపథ్యంలో వివిధ పార్టీలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఈ ఎన్నికను చాలా కీలకంగా భావిస్తుంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత లేదని, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలు ఆదరిస్తున్నారు అని ఈ ఒక్క ఉప ఎన్నిక ద్వారా తేటతెల్లమవుతుంది. 22 నెలల కాంగ్రెస్ పాలనకి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి కీలకమైనటువంటి పరిణామాలు, విమర్శలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ ఒక ఉప ఎన్నిక ద్వారా చెక్ పెట్టేటువంటి ఆలోచన చేసేటువంటి పద్ధతిని కాంగ్రెస్ అవలంబించింది ఇక్కడ. కానీ ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని భారతీయ రాష్ట్ర సమితి కోల్పోవడం కొంతవరకు ఆ పార్టీకి కొంత ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సిట్టింగ్ స్థానం, అది కాకుండా ఒక మహిళను నిలబెట్టినటువంటి అంశం. ఎట్ ద సేమ్ టైం అక్కడ కూడా ఏదైతే సానుభూతి ఓటు బ్యాంక్ ఉంటుందో ఆ ఓటు బ్యాంక్ కొంతవరకు ప్రభావితం చూపించేటువంటి అవకాశం ఉంది. గత 3 సార్లు హ్యాట్రిక్ సాధించినటువంటి మాగంటి గోపీనాథ్ ఆయన యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చూసి, ప్రస్తుత ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను చూసి ఇదే అంశాలను ప్రధానంగా ప్రజలకు తీసుకొని వెళ్ళారు కాబట్టి, హామీల అమలుకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ప్రస్తావించారు కాబట్టి, సో ఈ మొత్తం వ్యవహారం బీఆర్ఎస్కి కలిసి వస్తుందని ఆ పార్టీ కీలకంగా భావించడం జరిగింది. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా గ్రౌండ్ లెవెల్లో కొంచెం వరకు వర్కౌట్ చేయడం జరిగింది. లంకల దీపక్ రెడ్డిని నిలబెట్టిన తర్వాత ఆ పార్టీ లాస్ట్ టైం 14% ఓట్లు పోలైనటువంటి పరిస్థితి 2023 ఎన్నికల్లో. కానీ ఈసారి డిపాజిట్ కూడా రాలేదు, కేవలం 8.76% మాత్రమే నమోదవ్వడం జరిగింది. సాధారణంగా ఒక ఎన్నికల్లో ఒక అభ్యర్థి పోటీ చేసినప్పుడు, ఆ పోటీ చేసినప్పుడు అతను కట్టేటువంటి సొమ్ము ఏదైతే ఉందో, డిపాజిట్ చేసేటువంటి సొమ్ము, ఆ పోలైనటువంటి మొత్తం ఓట్లలో 10% ఓట్లు కనుక అతను సాధించలేకపోతే డిపాజిట్ గల్లంతైందని భావిస్తుంటారు. ఒకవేళ ఓడిపోయినటువంటి వ్యక్తికి ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. కానీ డిపాజిటే కోల్పోయినటువంటి వ్యక్తికి ఆ డిపాజిట్ సొమ్ము కూడా రానటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు భాజపా పరిస్థితి అదే విధంగా ఉంది. కానీ బీజేపీ చెప్తున్నటువంటి కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే, మేము ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు, ఈ ఎన్నిక కేవలం ఒక ఉప ఎన్నికగా మాత్రమే పరిగణించాం, అంతగా ఇది మా పార్టీ మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం లేదు అనేది మాత్రం బీజేపీ చెప్తున్నటువంటి మాట. ఓవరాల్గా మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వివిధ పార్టీలు ముందుకు సాగినటువంటి నేపథ్యంలో సో ఇక్కడ కీలకంగా మారినటువంటి ఇష్యూ ఏంటంటే, ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్ళారు, ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు.
ప్రతి డివిజన్లోనూ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి బూత్కి సంబంధించినటువంటి లెవెల్ వరకు కూడా సమీక్షలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ కనబడుతున్నటువంటి ఒక ఇష్యూ బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో వెళ్ళి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అనేటువంటి ఎజెండాతో క్షేత్రస్థాయికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రమే ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి 6 హామీలను 6 గ్యారెంటీలను అమలు చేశారా? ఇది ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ కీలకంగా ప్రస్తావిస్తూ ఉంది. ఏదైతే తులం బంగారం ఇష్యూ కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు అన్నారు కానీ బస్సుల సంఖ్య పెంచలేదనేటువంటి అంశం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. కానీ ఒక బీసీ అభ్యర్థి నిలబెట్టడం, మైనార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం, సో ఈ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు కలిసి వచ్చాయా అనేటువంటి అంశం కూడా ఇక్కడ హైలైట్ అవుతుంది. కానీ చివరి నిమిషంలో బీఆర్ఎస్ ఆరోపణ చేసినట్లు బీజేపీ చేసినటువంటి విమర్శలు కానివ్వండి, రిగ్గింగ్ జరిగింది పూర్తి స్థాయిలో అనేటువంటి అంశాలు వాడు ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల రోజే పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేశాం, పోలింగ్ బూత్ల సమీపంలో ఆందోళన వ్యక్తం చేయడం, ఇలాంటివన్నీ కూడా హైలైట్గా మారినటువంటి పరిస్థితి మాత్రం జూబ్లీ హిల్స్ ఎన్నిక. నిన్న మాత్రం వీటి ఫలితం రావడంతో ఈ మొత్తానికి చెక్ పడినట్లుగా అయింది. కానీ ఇక్కడ గెలుపు అవకాశాలకు అనేక కారణాలు ఉన్నాయి, ఓటమికి దానికి మించినటువంటి కారణాలు ఉన్నాయి. ఈ 2 కారణాలకి మధ్య మాత్రం నిన్న జరిగినటువంటి ఫలితం చాలా స్పష్టంగా తేటతెల్లమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన యొక్క స్థానాన్ని అక్కడ పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ప్రాతినిధ్యాన్ని పెంచుకున్నట్లయింది. కానీ బీఆర్ఎస్ తనకున్నటువంటి స్థానాన్ని కోల్పోవడం జరిగింది. బీజేపీ ముందు నుంచి ఆశించింది గతంలో హుజూరాబాద్ కానివ్వండి, దుబ్బాక నియోజకవర్గాలు కానివ్వండి, ఈ నియోజకవర్గాల్లో గెలుపు బావుట ఎగురవేసింది. కాబట్టి ఈసారి కూడా గెలిచేటువంటి అవకాశాన్ని మేము పరిశీలిస్తున్నామని ఆ పార్టీ నేతలు తీసుకున్నారు. కానీ అంత గ్రౌండ్ లెవెల్లో సీరియస్గా వర్క్ చేసినట్లు ఇక్కడ కనిపించలేదు. కేవలం నామకే వాస్తే పోటీ చేసినట్లుగా, కేవలం కొంతవరకు మాత్రమే ప్రభావం చూపించినట్లుగా ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు, కీలక నేతలు కూడా క్షేత్రస్థాయి పర్యటనలు చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ చేయడం జరిగింది, మంత్రుల్ని తిప్పడం జరిగింది. ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క మంత్రులను ఇన్ఛార్జ్గా పెట్టారు అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఇక్కడ అర్థమవుతుంది. ఇక బీహార్ విషయానికి వద్దాం. బీహార్కి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఫలితాలు పూర్తి స్థాయిలో నిన్న రావడం జరిగింది. మరోసారి బీహార్లో ఎన్డీఏ మాత్రం ప్రపంచం రేపించినటువంటి పరిస్థితి. బీహార్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం అనుకోవాలి. మొత్తం 202 స్థానాల్లో జయభేరి నితీష్కి పట్టం కట్టిన బీహారీ ఓటర్లు, తుడుచుకుపెట్టుకుపోయిన మహాగఠబంధన్, అదేవిధంగా రాఘోపూర్లో అతి కష్టం మీద గెలిచినటువంటి తేజస్వి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. బీహార్లో ఉన్నటువంటి మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎన్డీఏకి 202, అదేవిధంగా మహాగఠబంధన్కి వచ్చేసి దాదాపు ఒక 34 స్థానాలు, ఎంఐఎంకి ఒక 5 స్థానాలు, ఇతరులు ఒక 2 స్థానాలు గెలవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ బీహార్లో కూడా ఎన్డీఏ మాత్రం మరోసారి పట్టం కట్టారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎగ్జిట్ పోల్స్కు మాత్రం అందరంతగా భారీ మెజార్టీ రావడం జరిగింది. 202 స్థానాలంటే ఇది ఆల్మోస్ట్ బీహార్లో ప్రభుత్వ వ్యతిరేకత అసలు కనబడుతుందా, బీహార్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా నిన్న బీహార్ రిజల్ట్స్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమైంది. కానీ నితీష్ కుమార్ ఆల్మోస్ట్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు 9వ సారి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇన్ని పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే బీహార్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాతో పూర్తి స్థాయిలో వెళ్తే అసలు ఏం జరుగుతుంది బీహార్లో జరిగినటువంటి నిన్నొచ్చిన రిజల్ట్స్ దీని ద్వారా సంకేతంగా మారుతున్నాయి. ఎన్డీఏలో అత్యంత కీలకంగా ఉన్నారు జేడీయూ అధినేత నితీష్ కుమార్. కాబట్టి నిన్న జరిగినటువంటి ఎన్నికల పోలింగు అటువైపు బీజేపీ, ఇటువైపు జేడీయూ ఇద్దరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి పార్టీ, అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి పార్టీ, 2 పార్టీలు ఒకే స్వపక్షంలో ఉన్నా, ఒకే కూటమిగా ఉన్నా, ఎన్డీఏలో ఒక భాగస్వాములుగా ఉన్న, సీట్ల పంపకాలు చాలా స్పష్టంగా చేసిన ఈ 2 పార్టీలు కూడా పోటీగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రతిపక్షాలకు ఏమాత్రం అందకుండా నిన్న ఫలితాలు కనబడ్డాయి. ఎన్డీఏ మాత్రం బీహార్లో మరోసారి ఎగ్జిట్ పోల్స్కి ఏదైతే పక్కాగా ఆలోచన జరిగిందో అదే అంశం మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో కనబడినటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారి మనం ఆలోచించాల్సింది బీహార్లో ఇలాంటి ప్రభావం, బీహార్లో ఇలాంటి ఫలితం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఇది దేనికి సంకేతం? బీహార్లో ఇలాంటి ప్రభావం గతంలో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో బీహార్లో ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ పక్షాలు ఈ 2 ఇంత ఆరోపణలు చేసినాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఒక దశలో పూర్తి స్థాయిలో ఓటు చోరీ అనేటువంటి అంశానితో ముందుకు వెళ్ళడం జరిగింది.
సర్ అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. దొంగ ఓట్లను తొలగిస్తున్నారు అనేటువంటి ఇష్యూతో పాటుగా అసలు తమ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లని తొలగిస్తూ ఉన్నారనేటువంటి అంశం, 40 లక్షల ఓట్లను పక్కన పెట్టేశారనేటువంటి అంశం, ఎలక్షన్ కమిషన్ మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసినటువంటి అంశం. సో ఇలాంటి అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్కి తీసుకువెళ్ళిన రాహుల్ గాంధీ పాట్నాలో అంత భారీ పాదయాత్ర చేసిన కానీ ఫలితం ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి ఇష్యూ ఏంటంటే కేవలం మహాగఠబంధన్లో 34 సీట్లకే పరిమితం అవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? తేజస్వి పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ, ఇవి రెండు కూడా సీట్ల పంపకాల్లోనే లుకలుకలు ఉన్నటువంటి సిచ్యువేషన్. అక్కడే అసంతృప్తులు మొదలయ్యాయి. సీట్ల పంపకాల్లో ప్రారంభంలోనే ఆదిలోనే హంసపాదం అన్నట్లుగా ప్రారంభంలోనే పూర్తి స్థాయిలో వీరి మధ్య ఉన్నటువంటి విభేదాలు, అసంతృప్తులు, ఆందోళనలు, సమన్వయంతో పనిచేయకపోవడం, ఈసారి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనేటువంటి స్థానాలు ఏదైతే ఉందో, మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు, ఓట్ చోరీ అన్నారు, ఎన్నికల కమిషన్ మీద ధ్వజమెత్తారు, ఇలాంటి ప్రభుత్వ విధానాల మీద ధ్వజమెత్తారు, మోదీ మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నారు, కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మీరు ఖచ్చితంగా ఎక్కువ సీట్లు ఇవ్వాలి అనేసి తేజస్వి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పొందినటువంటి సీట్లను కూడా గెలుచుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్జేడీకి సంబంధించినటువంటి ఇష్యూలు కూడా వారు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ఎక్కువ సీట్లు ఇచ్చి మేము నష్టపోయామా అనేటువంటి ఆలోచన కూడా తేజస్వి యాదవ్తో మొదలైంది. తేజస్వి కూడా ఆల్మోస్ట్ అతి కష్టం మీద గెలిచినట్లుగానే తెలుస్తుంది. ప్రతి రౌండ్లో కూడా వెనుకంజలోనే ఉన్నటువంటి ఆ నేత పూర్తి స్థాయిలో చివరికి అతి కష్టం మీద మాత్రం గెలిచేటువంటి పరిస్థితి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సిచ్యువేషన్. కానీ బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం బీజేపీ కూడా చాలా శక్తివంతంగా పనిచేసింది. డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి అంశంతో, డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి నినాదంతో క్షేత్రస్థాయిలో వెళ్ళడం జరిగింది. జంగిల్ రాజ్ మరోసారి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేకపోతే ఇండియా కూటమికి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ప్రధానంగా గెలిస్తే జంగిల్ రాజ్ అనేటువంటి అంశం మరోసారి బీహార్లో కనబడుతుంది. జంగిల్ రాజ్ గతంలో ఏ విధంగా ఆ వ్యవస్థ ఉందో, ఎలా ప్రభావితం చేసిందో, మంత్రులను ఎలా చంపారు, ఎమ్మెల్యేలను ఎలా చంపారు, ఎలా అంటే ఒక ఉగ్రవాద దాడుల కంటే అతి కిరాతకంగా సమాజంలో ఎలాంటి కార్యకలాపాలు సాగించారు. సో ఇలాంటి అంశాలే మళ్ళీ వస్తాయనేది మాత్రం బీజేపీ ముందు నుంచి చేసినటువంటి ఆరోపణ. సో ఈ మొత్తం వ్యవహారంలో మాత్రం నిన్న బీహార్లో వచ్చినటువంటి ఫలితాలు అటు బీజేపీకి అదేవిధంగా ఎన్డీఏ పక్షాలన్నిటికీ కూడా కొంతవరకు ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి. కాంగ్రెస్కి మాత్రం నిన్న ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బీహార్ ఎన్నికలను ఆ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, వాస్తవమే. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నంత మాత్రాన సో ఆ ఫలితాలు ఆ విధంగా లేవు అంటే అక్కడెక్కడో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వారు చేసినటువంటి వర్కౌట్ ఎక్కడో ఫెయిల్ అయిపోయింది. ఆ ఫెయిల్ అయిపోయినటువంటి దాని కారణాలు మాత్రం అనేకం కనబడుతున్నాయి ఇక్కడ. సో కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఫెయిల్ అవ్వడానికి ఒకటి సీట్ల పంపకాల్లో సయోధ్య కుదరకపోవడం, రెండు గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఇన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారు, ఇన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ అనేటువంటి ఇష్యూని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళలేకపోవడం, సో ఆ పార్టీకి సంబంధించినటువంటి విధానాలను ఎండగట్టలేకపోవడం, ఇలాంటివన్నిటిలో ఖచ్చితంగా ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. కానీ అక్కడ ప్రజల యొక్క తీర్పుని మాత్రం స్వాగతించక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లడం జరిగింది. బీహార్కి ఎన్నికల ముందు ఆల్మోస్ట్ భారీగా రైల్వే ప్రాజెక్టులు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, అదేవిధంగా భారీగా పారిశ్రామిక కారిడార్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి మౌలిక సదుపాయాల్లో ఎంతెంత బడ్జెట్ ఇవ్వాలో, ఎంతెంత ప్యాకేజ్ ఇవ్వాలో భారీ మొత్తంలో దాదాపు ఒక 34,000 కోట్ల రూపాయలు గత బడ్జెట్లో ఒక్క బీహార్కి కేటాయించింది. అంత భారీ ప్రాజెక్ట్, అంటే బుందేల్ఖండ్ తరహాలో ఇంత భారీ ప్రాజెక్ట్ పెట్టేసి మౌలిక సదుపాయాల కల్పన కోసం కీలకంగా వ్యవహరిస్తారా? ఎంతైనా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఈయన మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఏపీకి మరోసారి బీహార్కి ఈ రెండింటికి కూడా వరాల వర్షం కురిపిస్తున్నారు. కేవలం బీహార్ ఏపీ బడ్జెట్గా మాత్రమే ఇది ఉంది అని గతంలో ఆరోపణలు వచ్చినా దాని ఫలితాలు కూడా ఈ విధంగానే ఉండేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు. కాబట్టి బీహార్లో మాత్రం అందరూ ఆలోచించారు, కానీ కాంగ్రెస్ పార్టీ దూకుడిని చూసి కొంతవరకు ఇది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది, ఈసారి కాంగ్రెస్ పార్టీ ఏదో చేయబోతుంది, ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం వైపు ఏమైనా అడుగులు వేస్తుందా, రాహుల్ ఇంత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు, ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసుకున్నారు కాబట్టి ఆరోపణల మీద ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటి ఆలోచన అందరూ మెదిలింది, కానీ ఫలితాలు దానికి రివర్స్గా ఉన్నటువంటి పరిస్థితి. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నితీష్, ఆర్జేడీకి రెండో ఘోర పరాభవం. స్వరాష్ట్రంలో పనిచేయని ప్రశాంత్ కిషోర్ నినాదం, ఖాతా తెరవని జన్ సురాజ్ పార్టీ. సో ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ, ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి నేపథ్యంలో
బీహార్లో ఆయన పార్టీ మాత్రం ఒక్క సీట్ని కూడా కైవసం చేసుకోలేదు. సో బీహార్ ప్రజలు ఎందుకో మా పార్టీ విధానాలను అర్థం చేసుకోలేదు. ఇది ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి మాట. ఇక వెస్ట్ బెంగాల్ మాత్రమే ఉంది అనేది ప్రధానమంత్రి మోదీ నిన్న చేసినటువంటి కామెంట్స్. ఇప్పుడు బీహార్ అయిపోయింది, బీహార్ తంత అయిపోయింది, బీహార్లో మేము గెలిచేసాం. ఇక నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో మా గెలుపు అవకాశాలు మాత్రం మేము పరిశీలించబోతున్నాం. ఖచ్చితంగా మా టార్గెట్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేశారు. ఇప్పటికే మమతా బెనర్జీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో అక్కడి వరకు ప్రారంభించింది బీజేపీ టీం. ఇక నెక్స్ట్ ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ ఫలితం పైన ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణ ఫలించినట్లుగా ఉంది అనేటువంటి అంశాన్ని మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ నిన్న జూబ్లీహిల్స్కి సంబంధించి అంశాన్ని హైలైట్ చేశారు. మజ్లిస్ అండర్తోనే కాంగ్రెస్ గెలిచింది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక హైటెక్ గోదాములు వస్తున్నాయి, 26 చోట్ల నిర్మాణానికి 295 కోట్లు, నిల్వ సామర్థ్యం 2.91 లక్షల టన్నులు అనేటువంటి ఇష్యూని రాష్ట్ర ప్రభుత్వం గత 3 ఏళ్లలో ధాన్యం ఉత్పత్తికి సంబంధించి వాటి నిల్వకు సంబంధించినటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో వాటిని నిల్వ చేసేటువంటి సామర్థ్యం, వాటిని ఉంచేటువంటి విధానాల మీద కూడా ఇక్కడ ప్రధానంగా ఇష్యూ నడుస్తుంది. ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను వైభవంగా నిర్వహిస్తాం, రాష్ట్ర భవిష్యత్తుకు రూట్ మ్యాప్ రూపొందించుకోబోతున్నాం, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు వివిధ దేశాల ప్రతినిధులు వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి అవసరమైనటువంటి భద్రతా చర్యలు, ప్రధానంగా ఈ సదస్సులో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, ఈ నిర్ణయాలతో పాటుగా ప్రధానంగా ఉండాల్సినటువంటి ఎజెండా, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతవరకు దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఇలాంటి అంశాలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక చట్ట ప్రకారమే పనులు చేపట్టండి, అధికారం చెలాయిస్తే మేమేంటో రుచి చూపిస్తాం, హైడ్రా కమిషన్, రంగనాథ్కు హైకోర్టు హెచ్చరిక అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. హైడ్రా అనేటువంటి అంశం, హైడ్రాకి అధికారం ఉంటే అంతకు మించి ఉన్నతాధికారం ఖచ్చితంగా న్యాయస్థానానికి ఉంది అనేటువంటి ఇష్యూని నిన్న హైకోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. హైడ్రాకి సంబంధించి ఏ విధంగా తీసుకుంటున్నారు చర్యలు, ఏదున్నా చట్ట ప్రకారం వెళ్ళేటువంటి అవకాశాన్ని పరిశీలించాలి. మరి ముఖ్యంగా శని ఆదివారాల్లో కూల్చివేతలు అధికంగా ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ శని ఆదివారాలు కాకుండా ఇలా ఇతర అంశాలు పరిశీలించాలని ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశాలు మాత్రం ఈ ప్రజెంట్ హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలని ఒక్కసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. జూబ్లీ హిల్స్ పైన కాంగ్రెస్ జెండా అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఉప ఎన్నికలో హస్తం పార్టీ విజయబేరి, ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. కేటీఆర్ సెల్ఫ్ గోల్, ఉప ఎన్నికల కాంగ్రెస్ సర్కారుకు రెఫరెండం అని ప్రకటన, అధికార పార్టీ కంటే ముందే తానే సవాల్ విసిరి ఓడిన బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు, కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్. ఇక కవిత చేసినటువంటి ట్వీట్, కర్మ హిట్స్ బ్యాక్, ఉప ఎన్నికల ఫలితం తర్వాత ఎక్స్లో కవిత పోస్ట్, తప్పు చేస్తే ఎవరినైనా గట్టిగా చెప్తా, అందుకే నన్ను సాగనంపారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక జూబ్లీ హిల్స్ ఫలితం ఈ విధంగా ఉంది అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. డబుల్ ఇంజన్ డబుల్ సెంచరీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ పూర్తి స్థాయిలో వచ్చినటువంటి ఫలితాలు బీహార్కి సంబంధించినటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం, మొత్తం 243 సీట్లకు గాను 202 చోట్ల గెలుపు, 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ, జేడీయూకు 85. మోదీ మ్యాజిక్ ఫలించినటువంటి నితీష్ అభివృద్ధి మంత్రం, నితీష్కు మహిళలు, బీసీల మంగళ హారతులు, కూటమి విజయంలో చిరాగ్ పాస్వాల్ కీలక పాత్ర, ముస్లిం మెజార్టీ ప్రాంతాల్లోనూ బీజేపీ గెలుపు, మహాగఠబంధన్కు మహాగట్టి దెబ్బ, 35 సీట్లకే పరిమితం, బీహారీలను ఇంకా వీడని జంగిల్ రాజ్ భయం, 6 సీట్లకే కాంగ్రెస్ పరిమితం, మజ్లిస్ ఖాతాలో 5 సీట్లు, సీఎంగా మరోసారి నితీష్ కుమార్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బీహార్ ఇష్యూ పునరావృతం అవ్వడానికి అనేక కారణాలు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఎంఐఎం పోటీ అనేది మాత్రం అన్ని పక్షాల్లో కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఒకసారి మనం జూబ్లీ హిల్స్ ఇష్యూకి వద్దాం. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, ఎంఐఎం పార్టీ పోటీ చేసింది. ఇవి రెండు ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినాయి. కాంగ్రెస్, ఎంఐఎం ఇక్కడ కలిసి పోటీ చేసినటువంటి విధానం కానివ్వండి, రెహమత్ నగర్, షేక్పేట్, బోరబండ ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిం ఓట్స్ ఏదైతే ఉన్నాయో
ఆ ఓట్స్ షేరింగ్లో కానివ్వండి, ఆ ఓట్స్ కాంగ్రెస్ వైపు మళ్ళీ నవీన్ యాదవ్ గెలపడానికి మరి ముఖ్యంగా ఆయన గెలుపునకు కీలకంగా కారణమైంది ఎంఐఎం పార్టీ. కానీ ఇక్కడ పనిచేసినంత గ్రౌండ్ లెవెల్లో, ఇక్కడ పనిచేసినంత పటిష్టంగా బీహార్లో పని చేయలేకపోయింది. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం జత కట్టకపోయినా ఏదైతే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నారో ఆర్జేడీ పార్టీతో పాటుగా దీనికి సంబంధించి కీలకమైనవి. సో ఈ మొత్తం వ్యవహారానికి పూర్తి స్థాయిలో నితీష్ కుమార్కి వ్యతిరేకంగా సీట్ల పంపకాల్లోనే పూర్తి స్థాయిలో వీళ్ళకు ఉన్నటువంటి అసంతృప్తి వెళ్ళగక్కడం అంటే అక్కడ అంత కూటమి పటిష్టంగా పనిచేయలేకపోయింది అనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. అందుకు మహాగఠబంధన్కు అంత బీటలు వారాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ పార్టీ గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో వర్కౌట్ చేయడం కానివ్వండి, ఆ కూటమి ఏర్పాటులోనే లుకలుకలు ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే ఒకసారి కూటమి ఏర్పడిన తర్వాత ఏదైనా చిన్న చేతిగా విమర్శలు వచ్చినా, కొన్ని పరిస్థితులు వచ్చినా, ఇతర ప్రాంతాల్లో గెలుపోటములు వచ్చినా అదే కూటమి ముందుకు సాగాల్సిన పరిస్థితి. కానీ మహాగఠబంధన్ ఏర్పాటైంది. మహాగఠబంధన్ ఒక బీహార్ ఎన్నికల కోసమే ఏర్పాటైందా? ఇండియా కూటమిలో దాని పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాల తర్వాత ఇండియా కూటమిలో ఆ పార్టీ కలిసి పనిచేసేటువంటి అవసరం ఉంటుందా? ఈసారి ఇండియా కూటమిలో ఉన్నందుకే మేము ఓడిపోయాం, కాంగ్రెస్ పార్టీతో ఉన్నందుకే మేము ఓడిపోయామని ఇప్పుడు బయటకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే బీహార్ రాజకీయాలు ఎటు తిరిగి ఎప్పుడు ఎటువైపు మారుతాయి అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతుంది. సో బీహార్లో వచ్చినటువంటి వివిధ పార్టీల యొక్క సీట్ల అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. సారీ సార్ అనేటువంటి అంశం, ఓట్ల జాబితా సవరణపైన రాహుల్ గాంధీ పోరాట ప్రభావం శూన్యం, ఓట్ చోరీ విమర్శల్ని పట్టించుకొని ఓటరు, రాహుల్ యాత్ర చేసినటువంటి అన్ని సీట్లలో ఓటమి, ఎన్నికల్లో తొలి నుంచి అక్రమాలే రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్. సో ఎన్నికల వ్యూహకర్త పీకే పార్టీకి 0 సీట్లు. సో రాహుల్ గాంధీ సర్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళారు. అసలు ఏమవుతుంది? ఎస్ఐఆర్ ఏర్పాటు చేయడం ద్వారా, ఎస్ఐఆర్ను రూపకల్పన చేయడం ద్వారా, ఎస్ఐఆర్ ద్వారా సంస్కరణలు చేయడం ద్వారా ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తాయి? సో ఈ సర్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఓటర్ల అంశాన్ని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఓట్ల ప్రభావాన్ని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లలో అక్రమాలను ఈ మొత్తం తొలగించడానికి ఎన్నికల సంఘం కీలకంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. సో ఇలాంటి నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, రాహుల్ గాంధీ కానివ్వండి తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఆ వ్యతిరేకత ఎంతవరకు వచ్చిందంటే ఎన్నికల సంఘం, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అయిన ఎన్నికల సంఘం మీదే విమర్శలు గుప్పించడం జరిగింది. అంటే ఈ సర్ విధానం కేవలం ఒక బీహార్కి మాత్రమే పరిమితం కాదు, బీహార్లో మాత్రమే సర్ విధానం అమలు అనేటువంటి ఇష్యూ కాదు, ఈ బీహార్లో మాత్రమే కేవలం సర్ విధానం ద్వారా ప్రతిపక్షాల గొంతులు నొక్కడం, లేకపోతే అక్కడ అధికార పక్షానికి ఒక తొత్తుగా మారిపోవడం, లేదా అక్కడ ఉన్నటువంటి అక్రమ ఓట్లను అలాగే యథేచ్ఛగా ఉంచడం, ప్రతిపక్షాల ఓట్లను చీల్చి పక్కన తీసుకొని రావడం, ఆ ఓట్లని తొలగించేటువంటి ప్రయత్నం చేయడం, ఇది సర్ విధానంలో కాదు. సర్ విధానంలో అత్యంత కీలకంగా ఒక సమగ్రమైనటువంటి సవరణ ఏర్పాటు చేయడం, ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం. దీని ద్వారా అక్రమంగా ఉన్నటువంటి ఓట్లు, ఆల్రెడీ మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ఓట్లను కూడా వేసేటువంటి సిచ్యువేషన్ అక్కడక్కడ కనబడుతుంది. సో ఆ ఓట్లను తొలగించడం, ఒక్కొక్కరు 2-3 ఓట్లను కలిగి ఉంటారు, అంటే ఒకటికి మించి ఓట్లను కలిగి ఉన్నటువంటి వారిని తొలగించేటువంటి పద్ధతి చేయడం. వలస వచ్చినటువంటి వారు ఉంటారు, ఆ వలస వచ్చినటువంటి వారి ఓట్లను తొలగించడం. సో రాంగ్ ఇన్ఫర్మేషన్తో, అంటే ఒక ఫేక్ ఐడీలతో ఓట్లు పొందిన వారు ఉంటారు, సో ఆ ఓట్లను తొలగించడం. సో ఇలాంటి వాటి ద్వారా ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడం, ఎన్నికల్లో పాత్రను పెంచడం, ఓటర్లలో పారదర్శకతను పెంచడం, ఇది కదా ఎన్నికల సంఘం పాత్ర, ఇది కదా ఎన్నికల సంఘం చేసేది. ప్రజెంట్ చేయాల్సింది ఈ సర్ విధానం కేవలం బీహార్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అదొక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. సో అక్కడ తీసుకున్నారు కాబట్టి, అక్కడ రిజల్ట్ ఈ విధంగా వచ్చింది కాబట్టి ఈ సర్ విధానానికి మేము వ్యతిరేకంగా ఉన్నామనేటువంటి అంశం. సో కాంగ్రెస్ పార్టీకి లేదా ఇండియా కూటమికి పడేటువంటి ఓట్లన్నింటినీ కూడా ఎన్నికల సంఘం ఈ సర్ విధానంతో తొలగించింది. ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తుంది, ఇది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసినంత మాత్రాన ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్ విధానాన్ని తీసుకొస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో, గుజరాత్లో, రాజస్థాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి అటు హర్యానా నుంచి వెస్ట్ బెంగాల్ వరకు, అక్కడ అస్సాం దగ్గర నుంచి మణిపూర్, మేఘాలయ వరకు, సో ఈశాన్య రాష్ట్రాల దగ్గర నుంచి ఉత్తర దక్షిణాది రాష్ట్రాల వరకు ప్రతి రాష్ట్రంలోనూ సర్ విధానం రాబోతుంది. సో దశల వారీగా రాబోతున్నటువంటి ఈ విధానం ద్వారా
ఓటర్ల జాబితా మరింత పటిష్టమయ్యేటువంటి అవకాశం ఉంది ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి మాట. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ సర్ విధానాన్ని తీసుకొని ముందుకు వెళ్ళి ఈ సర్ అనేటువంటి అంశంతో ఒకవైపు బీజేపీని, ఎన్డీఏ పక్షాలని, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దొంగ ఓట్ల వ్యవహారాన్ని ఇలాగ పూర్తి స్థాయిలో తీసుకువెళ్తున్నా ఫలితాలు మాత్రం ఈ విధంగా రావడం ఆ పార్టీకి కొంతవరకు ప్రతికూల ఫలితాలే అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రశాంత్ కిషోర్ పీకే పార్టీకి సంబంధించి మాత్రం పొందినటువంటి సీట్లు ఎక్కడ ఉన్నాయంటే 0 మాత్రమే ఉన్నాయి. ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత, దేశవ్యాప్తంగా రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి పీకే వివిధ పక్షాల గెలుపునకు కీలకంగా పనిచేశారు, కీలక పాత్ర పోషించారని చెప్పుకునేటువంటి ధోరణిలో, కానీ సొంత రాష్ట్రంలోనే కొంతవరకు ఇలా ఎదురవ్వడం మాత్రం కొంత ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి. సో పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు, 3 మృతి, 8 మందికి గాయాలు, పలువురి పరిస్థితి విషయం. కశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ఘటన, ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న అమ్మోనియం నైట్రేట్ను తనిఖీ చేస్తుండగా ప్రమాదం అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో నిన్న జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించడం జరిగింది. ఆల్మోస్ట్ 8 మందికి గాయాలే, 3 చనిపోవడం జరిగింది. అయితే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దగ్గర నుంచి ఏదైతే స్వాధీనం చేసుకున్నటువంటి అమోనియానికి సంబంధించి, నైట్రేట్కి సంబంధించినటువంటి ఇష్యూ ఉందో అది ఒక్కసారిగా పేలడంతో, దానికి సంబంధించినటువంటి చెకింగ్ చేస్తున్నప్పుడు, ఆ ప్రాసెస్ని చేస్తున్నప్పుడు అక్కడ పేలడంతో ఆల్మోస్ట్ ఈ సంఘటన చోటు చేసుకుంది. రీసెంట్గా ఉగ్రవాదుల యొక్క దాడులు, ఉగ్రవాదుల ప్రభావం దేశవ్యాప్తంగా ఏ విధంగా పెరిగిపోయిందో మీ అందరికీ విదితమే. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే, పోలీస్ స్టేషన్లో నేను జరిగినటువంటి దుర్ఘటనని బట్టి ఉగ్రవాదులు వాడుతున్నటువంటి ఆయుధాలు, ఉగ్రవాదుల దగ్గర దాగి ఉన్నటువంటి మందు పాత్రల యొక్క సమస్య కానివ్వండి, సో ఈ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఎంతవరకు ప్రభావం చూపుతుంది. ఢిల్లీలో మనం ఘటన చూసాం, ఢిల్లీలో బాంబు పేలుడుకి సంబంధించి. సో దేశవ్యాప్తంగా ప్రభుత్వం కూడా అత్యంత కీలకంగా అప్రమత్తం చేయడం, అలర్ట్ చేయడం జరిగింది. కానీ మనం ఎలాంటి చర్యల ద్వారా నెక్స్ట్ తీసుకోబోతున్నాం? ఆపరేషన్ సింధూర్తో ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలి అని భావిస్తున్న ప్రభుత్వం, ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాల మీద ధ్వంసం చేసి దాడులు చేసినటువంటి ప్రభుత్వం, ఇక కేవలం పాకిస్తాన్ మీద యుద్ధం మాత్రమే మిగిలింది అనేటువంటి ఇష్యూ కూడా, వార్తలు కూడా హైలైట్ అవుతున్నటువంటి నేపథ్యంలో సో ఎలాగ వెళ్ళబోతుంది అనేది మాత్రం మనం కూడా వేచి చూద్దాం. ఒకసారి మనం సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎదురులేని ఎన్డీఏ అనేటువంటి అంశాన్ని సాక్షిలో హైలైట్ చేశారు. సో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కూటమి ప్రభంజనం, 243 స్థానాలకు గాను 202 స్థానాలు కైవసం, 35 సీట్లకి పరిమితమైన విపక్ష మహాగఠబంధన్. బీజేపీకి 89, జేడీయూకి 85, 25 స్థానాల్లో ఆర్జేడీ, 6 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు. చిరాగ్ పాస్వాల్ పార్టీకి 19 సీట్లు, 5 సీట్లలో ఎంఐఎం జయకేతనం. 0 చుట్టేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించిన ప్రధానమంత్రి మోదీ అనేటువంటి అంశం. ఒక్కసారి బీహార్ యొక్క అసెంబ్లీ యొక్క ముఖ చిత్రమే మారిపోయేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి ఇష్యూ. సో బెంగాల్లోను జంగిల్ రాజును అంతం చేస్తాం. ఇక జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ జెండా, ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పైన గెలుపు, 24,729 ఓట్ల మెజార్టీతో విజయం అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. బాబు బండారం బట్టబయలు అనేటువంటి ఇష్యూ. అదానీ వైజాగ్ టెక్ పార్కుల్లో గూగుల్ భాగస్వామ్యం. సిఐఐ వేదికగా అదానీ ఫోర్డ్స్ అండ్ ఎస్ఈజెడ్ ఎండి కరణ్ అదానీ స్పష్టీకరణ అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో సిఐఐ సదస్సుకి సంబంధించి అత్యంత కీలకంగా మారినటువంటి ఇష్యూలో ఒకటి, ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి విధానంలో ఇది కూడా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. సో కుండ బద్దలు కొట్టినట్లుగా వాస్తవం వెల్లడించి విస్తుపోయినటువంటి చంద్రబాబు అనేటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. సో ప్రభుత్వ విధానాలతోనే సతీష్ కుమార్ మృతి, ఇది ముమ్మాటికి చంద్రబాబు సర్కారు హత్యే, భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. సో పరకామణి కేసులో విచారణ పేరుతో సతీష్ను బెదిరించిన ప్రభుత్వం, సతీష్ కుమార్ మృతిపైన సిబిఐ విచారణ జరిపించాలి. వైఎస్ఆర్సీపీ నేతలపైన తప్పుడు కేసులే ఈ ప్రభుత్వ లక్ష్యం, అందుకు అధికారులను పావులుగా వాడుకుంటున్నారు. పరకామణి కేసులో నా పేరు చెప్పాలని సతీష్ పైన ప్రభుత్వ పెద్దల ఒత్తిడి అనేటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ ప్రధానంగా పరకామణి, తిరుమలకు సంబంధించినటువంటి పరకామణి కేసు అనేక ప్రకంపనలు రేపుతూ అనేక దశలుగా మారుతున్నటువంటి పరిస్థితి. అంటే రోజుకో మలుపు తీసుకుంటున్నటువంటి ఈ కేసులో సతీష్కి సంబంధించినటువంటి మృతి మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతుంది. అదేవిధంగా రవికుమార్కి కూడా సెక్యూరిటీ కల్పించాలి. సో లేకపోతే సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ, మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వ నేతలు కూడా దీనికి సంబంధించి కీలకంగా తీసుకోవడం జరిగింది. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య తిరుమల ఒక రచ్చగా మారుతున్నటువంటి ఇష్యూ మాత్రం పరకామణి వ్యవహారంలో ముందుకు సాగుతుంది. ఇప్పటికే కల్తీ నెయ్యి వ్యవహారం, మరోవైపు పరకామణి వ్యవహారం,
మొత్తం మీద తిరుమలలో మాత్రం వరుసగా ఇలాంటి ప్రకంపనలే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. సో టీటీడీ మాజీ ఏవీఎస్లో అనుమానాస్పద మృతి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి అంశం ఇందాక మనం చెప్పుకున్నట్టే. సో మొత్తం మీద మాత్రం తిరుమల అటు వైసీపీకి ఇటు కూటమి మధ్య మాత్రం హైలైట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికలు ప్రధాన అంశాలు ఇవే. కానీ ఏ పత్రిక చూసినా ఈరోజు కీలకంగా జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటుగా బీహార్లో ఎన్డీఏ విజయం ఇదే అంశాలతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది వాల్టి మెగా పేపర్ ఎనాలిసిస్. రేపటి ఎనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.